హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి ఒక అప్డేట్ అనేది ఉందండి. సో అప్డేట్ ఏంటంటే మనకి జిహెచ్ఎంసీ ఏరియాలో మనకి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు అనేవి ఖాళీ ఉన్నాయి అండ్ ఎన్ని రెడీ టు మూవ్ ఇల్లులు ఉన్నాయి అండ్ ఎన్ని పెండింగ్ ఇల్లులు ఉన్నాయి అనేవి నేను చెప్తాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. సో టోటల్గా మనకి వచ్చేసి జిహెచ్ఎంసీలో మనకి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చేసి టోటల్గా 97,000 ఇల్లులు అనేవి స్టార్ట్ చేశారు. సో అందులో వచ్చేసి మనకి 69,000 ఇల్లులు అనేవి కంప్లీట్ అయ్యాయి. సో అందులో ఇంకా మనకి 65,000 ఇల్లులు అనేవి డిస్ట్రిబ్యూట్ అనేది చేశారండి. సో అప్పట్లోనే ఇంకా మనం జిహెచ్ఎంసీలో వచ్చేసి చూస్తే ఇప్పుడు ఎవరైతే L2 లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి వచ్చేసి మనకి టోటల్గా ఇప్పుడు ఇన్కంప్లీట్ ఇల్లులు ఏవైతే ఉన్నాయో టోటల్గా 27,996 ఇల్లులు వచ్చేసి ఇన్కంప్లీట్ ఉన్నాయి. సో రెడీ టు మూవ్ ఇల్లులు వచ్చేసి మనకి 1,933 ఇల్లులు వచ్చేసి రెడీగా ఉన్నాయి. అండ్ ఆ జిహెచ్ఎంసీ ఏరియాలో వచ్చేసి మనకి నియర్ బైలో 3,352 ఇల్లులు అనేవి ఉన్నాయి. సో ఇచ్చిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో మనకి 713 ఇల్లులు అనేవి మనకి ఆల్రెడీ ఇచ్చారు. సో ఇదండి మనకి జిహెచ్ఎంసీలో ఏవైతే ఇల్లులు పెండింగ్ ఉన్నాయని టోటల్గా ఎన్ని చేశారనేసి. సో మీరు ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు ఇంద్రమ్మ రిలేటెడ్ ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.